ఏ షాంపూ వాడినావు, ఎన్ని రోజులు అవుతుంది, ఇవన్నిటి మీద మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. సో ఈ మూడింటి మీద డ్రైయా ఆయిలా ప్రాబ్లం తెలుసు. తక్కువ రావడం వచ్చినా కూడా అక్కడ బ్యాక్టీరియా ఏం చేస్తుంది, హెయిర్ని వీక్ చేస్తూ ఉంటుంది. సో డ్రై అవ్వడం వల్ల కూడా హెయిర్ చిట్లిపోయే ఛాన్సెస్ ఉంటుంది, లాస్ అవుతూ ఉంటుంది. సో మనం ఏం చేస్తాం, హెయిర్ స్పాలా మసాజ్ చేయడం. నీ హెయిర్ ఎలా ఉంది, నీ హెయిర్ ఏ కండిషన్ ఉందో ఫస్ట్ దాన్ని హెయిర్ని బట్టి మనం డిసైడ్ చేసుకుంటాం. ఫస్ట్ అయితే మనకు ఆయిల్ పూర్తిగా చెప్పడానికి, అంటే ఫస్ట్ ట్రీట్మెంట్ ఎంత వీక్ ఉంది, ఎంత డ్రై ఉంది, డాండ్రఫ్ అనేది స్కాల్ప్ చెక్ చేసుకుంటావు. స్కాల్ప్ వల్ల ఏమవుతుంది, నీకు డ్రైయా ఆయిలా ప్రాబ్లం, థిక్ ఉందా థిన్ ఉందా. లాంగ్ ఉన్నా కూడా కొందరు థిన్ ఉంటుంది, దీన్ని మనం డెన్సిటీ కింద చూసుకుంటాం. థిక్ కొందరికి షార్ట్ ఉన్నా కూడా హెవీ థిక్ ఉంటుంది. ప్రోడక్ట్ టెక్స్చరైజేషన్ అంటే ఆ హెయిర్లో అంటే నీకు స్ట్రైట్ హెయిరా, వేవీ హెయిరా, కర్లీ హెయిరా, ఓకేనా. సో స్ట్రైట్ హెయిర్కి అయితే మనకు ఏ రకంగా మనం ఏ ప్రోడక్ట్ వాడాలి అనేది మనం తీసుకుంటాం. సో వేవీకి ఎలా వాడాలి, కర్లీకి ఎలా వాడాలి, మళ్ళీ తర్వాత కెమికల్ రిలేటెడ్ హెయిర్స్, ఓకేనా. కెమికల్ రిలేటెడ్ హెయిర్స్ కోసం మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా వాడాలి చెప్పడం జరుగుతుంది, ఓకేనా. సో ఇవన్నీ మనకు దాని మీద ఆధారపడి ఉంటుంది.